ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియచేసే అంశము దృష్టి దోషము లేదా దిష్టి. తరచూ దిష్టికి గురి అవ్వటము, అది గృహ యజమాని కావచ్చు, పసిపిల్లలు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఎవరికైనా సరే దిష్టి అనేటువంటిది ఉంటే దాదాపుగా గ్రహించగలుగుతారు. దృష్టి దోషం ఉన్నది అంటే గ్రహింపు అనేది ఉంటుంది నాన్న. మరి అలా దిష్టి తగిలింది, మరి ఎప్పుడు మన ఇంట్లో ఒక ఏర్పాటు చేసుకోవాలి, అది తొందరగా తొలగిపోవటం కోసం అన్నప్పుడు కొంత రాళ్ల ఉప్పు అనేటువంటిది కాలభైరవ స్వామి గుడికి తీసుకొని వెళ్ళి ఒక కవర్లో తీసుకొని వెళ్ళి అది కాలభైరవుడి పాదాల దగ్గర ఉంచండి. లేదు అని అంటే కాలభైరవుడు ముందు ఉంచైనా సరే కాలభైరవ స్తోత్రము అని చెప్పేసి ఉంటుంది నాన్న. అది చక్కగా ప్రశాంతంగా కూర్చొని చదువుకోండి. కాలభైరవ స్తోత్రం చదువుకొని మీరు అది ఇంటికి తీసుకొని రండి. మళ్ళీ ఆ ఉప్పు ఎదురైతే తీసుకుని వెళ్ళారో అది ఇంటికి తేవచ్చు. సరే తీసుకొని వచ్చి ఒకవేళ ఎవరికైనా అమ్మ కాలభైరవ స్తోత్రం మాకు చూసి కూడా చదవటం చేత కాదు అని ఎవరైనా అనుకునేట్టయితే ఓం కాలభైరవాయ నమః అనేనా అనుకోండి. ఓం కాలభైరవాయ నమః అనేనా అనుకోండి నాన్న. ఆ మంత్రాన్ని ఒక 108 సార్లు జపించి ఆ రాళ్ళ ఉప్పు తీసుకొని ఇంటికి రండి. ఇంట్లో ఒక చోట పెట్టి ఉంచుకోండి. అది దిష్టి తగిలింది ఎవరికైనా అని అనిపించినప్పుడు చేత్తోటి మరి ఆ ఉప్పుని కాస్త పిడికడ పట్టుకొని వాళ్ళకి దిష్టి తీయండి. 7 సార్లు ఇటు 7 సార్లు అటు 7 సార్లు పైనుంచి కిందకి దిగదొడుపు 7 సార్లు దిష్టి తీసేసి ఆ ఉప్పు అనేటువంటిది దిష్టి పోవాలంటే మామూలుగా మన వాష్ బేసిన్లో అయినా ఇలా జస్ట్ ఇట్లా అంటే ఉప్పు కరిగే లోపుగా దిష్టి పోతుంది అని చెప్పేసి నమ్మకం. మన పెద్దవాళ్ళు మొదటి నుంచి కూడా ఉప్పుతోటే ఎందుకు తీసేవాళ్ళు అంటే ఉప్పు కరిగేంత సెకండ్లలోనే దిష్టి కూడా తొలగిపోతుంది అని. ఉప్పు డైల్యూట్ అయిపోతుంది, వెంటనే ఇట్లా పెట్టి ఉంచండి. వాష్ బేసిన్ లో చేయగడుకోండి చాలు. ఎవరికైతే దిష్టి తీసారో వాళ్ళకి కళ్ళు కాస్త తడి నీళ్లతోటి అద్దటము, కాళ్ళు పాదాలు కూడా తుడవటము తడి చేతితోటి మంచిది. పసిపిల్లలు అనుకోండి అలా చేయాలి. ఆ విధంగా చేశారు అని మొత్తం కూడా తొలగిపోతుంది. అది ఎవరికైనా చేయవచ్చు నాన్న. చిన్నపిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, స్త్రీలు పురుషులు అందరు ఎవరికైనా సరే ఈ ప్రాసెస్ అనేది చేయవచ్చు.